ప్రముఖ తెలంగాణ జానపద కళాకారుడు మొగలయ్య కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక ఆయనకు తరచుగా డయాలిసిస్ జరుగుతుంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆయనని మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక వరంగల్‌లో ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. మొగలయ్య 'బల్గం మొగలయ్య'గా చాలా ఫేమస్. 'బల్గం' సినిమాలో క్లైమాక్స్‌లో ఉండే సాంగ్ 'తోడుగా మా తోడుండి' అనే సాంగ్ ఆయన సినిమాలో డైరెక్ట్‌గా పాడి ఆయన సతీమణితో కలిసి ఆయన పాడిన తీరు యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంది. 'బలగం' క్లైమాక్స్ సాంగ్ అక్కడ శ్మశాన వాటికలో ఆ సాంగ్ ఉంటది. దానికి సంబంధించి ఆయన పాడేటప్పుడు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఏడవని వారుండరు. అలాంటి సాంగ్ ఒక కుటుంబంలో గొడవలున్నప్పుడు ఆ పాటతో ఆ కుటుంబంలో అందరూ కూడా ఏకమయ్యే సాంగ్ అది 'తోడుగా మా తోడుండి'. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టారు. అలాంటి భావోద్వేగమైనటువంటి సాంగ్ పాడారు జానపద కళాకారుడు మొగలయ్య. ఆయన ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం, ఆయనకు హెల్త్ బాగా ఉండడంతో ఆ సినిమా 'బల్గం' సినిమా డైరెక్టర్ వేణు కూడా ఆర్థిక సహాయం చేశారు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగలయ్యకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రీసెంట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పేరిట పొన్నం సత్తయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఒక ల్యాండ్, ఒక స్థలం ఇచ్చి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఆయన కేటాయిస్తారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సభాపతి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం వినోద్ కూడా రీసెంట్ గా ₹1,00,000 ఆయనకు సహాయం చేయడం జరిగింది. సో ఒక్క సాంగ్ తో యావత్ తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండిపోయారు మొగలయ్య. అలాంటి మొగలయ్య ఇలా చనిపోవడం అందరూ కూడా బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో పాటు ఆయనకు హార్ట్ సమస్య కూడా, ఆయనకు గుండెకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉందని తెలుస్తుంది. ఇక మొగలయ్య, బలగం మొగలయ్య, ఆయన సతీమణి బలగం కొమరమ్మ ఇద్దరు కూడా వాళ్ళు ఆ సాంగ్ పాడిన తీరు అందరినీ కూడా ఆకట్టుకుంది. సో సినిమాలో ఆ సాంగ్ ఇష్టపడని వాళ్ళు ఉండరు. సో అందరూ కూడా ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ కోసం, ఆ సీన్ కోసం చాలా మంది థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వెళ్ళిన సందర్భాలు మనం తెలంగాణలో చూడొచ్చు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెలంగాణ కల్చర్ ఏ విధంగా ఉంటది, తెలంగాణ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏ విధంగా శ్మశాన వాటిక తీసుకెళ్తారు, శ్మశాన వాటికలో 3 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, కాకికి పిట్టకి ఆహారం పెట్టే విషయం కానీ, ఆ తర్వాత ఆ టైంలో కాకి ముట్టే టైంలో ఇలాంటి సాంగ్ పాడటం, ఇక ఎవరి కుటుంబంలో వాళ్ళకు గ్యాపులు వచ్చి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు పక్క పక్కన దూరంగా కూర్చోవడం, ఇలాంటి మొగలయ్య పాడిన ఒక సాంగ్ తో చనిపోయిన వారి మీద మొగలయ్య పాడినటువంటి సాంగ్ తో ఆ కుటుంబం మొత్తం కూడా ఏకమవడం, అందరినీ అన్నదమ్ములని అన్న చెల్లెలని కలిపే సాంగ్ అది. సో అలాంటి అద్భుతమైన పాట పాడినారు మొగలయ్య. సో తోడుగా నా తోడు ఉండే సాంగ్ అయితే ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పుకోవాలి. ఆయన ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఆయన గుర్తొస్తారు ఖచ్చితంగా. సో అలాంటి మొగలయ్య చాలా క్లిష్ట పరిస్థితుల్లో చనిపోవడం, ఆయనకు కిడ్నీ ఫెయిల్ అవ్వడం, డయాలిసిస్ జరగడం, ఇలా చనిపోవడం అందరికీ కూడా బాధ అనిపిస్తుంది. వరంగల్ కి సంబంధించి ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బలగం మూవీ డైరెక్టర్ వేణు గాని చాలా మంది తెలంగాణ ఆర్టిస్టులు, యాక్టర్లు అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఆయన అంత్యక్రియలు రేపు జరగాల్సి ఉన్నాయి. సో మొత్తానికి ఇలాంటి ఒక మంచి టాలెంటెడ్ సింగర్ ఇంత తొందరగా చనిపోవడం, ఆయనకు ఆరోగ్య సమస్య అవడం అయితే బాధాకరం.